ఉపన్యాస పద్ధతి మీ ఫేవరెట్ అమ్మా. ఉపన్యాస పద్ధతి అనేటువంటి మీ ఫేవరెట్. కొంచెం రాసుకోని రాసుకోండి. రైట్. పురాతనమైన బోధనా పద్ధతి రాసుకో. అతి పురాతనం అయిన బోధనా పద్ధతి. అతి పురాతనం అయిన బోధనా పద్ధతి. 51 సెట్ల పరికరాలు కొనాలి. కొంటారా? సిలబస్ ప్రకారం పూర్తి కాదు. అన్వేషణ వాడు నియోజన వాడతారు. నియోజన పిల్లాడిని పరికరాలు కొనమని చెప్పారనుకోండి, ఏం జరుగుతుందో ఊహించి ఒకసారి. గవర్నమెంట్ పాఠశాలలో పిల్లవాడిని పరికరాలు కానీ కొనమన్నారా, వాళ్ళ అమ్మ బడికి వస్తుంది. వెంటనే గవర్నమెంట్ ఇచ్చిన పరికరాలు నువ్వు అమ్మేసి మా అబ్బాయిని కొనమంటున్నావో ఏంటి సంగతి అని చెప్పి నీ పని అయిపోద్ది అక్కడ. సో కన్ఫర్మ్ వాడలేవు. అంతో ఎంతో నువ్వు వాడే పద్ధతి చెప్పండి. మరి ఉపన్యాస వాడుతున్నావు కదని ఎలగబడితే వాడకూడదు. ముందు దాని ఇంట్రడక్షన్ వినండి. రెడీ? అతి పురాతనమైన బోధనా పద్ధతి చెప్పండి అన్నమాట. ఎందుకు ఆ మాట వాడాము? ఆ మాట ఎందుకు వాడాము? అతి పురాతనమైన బోధనా పద్ధతి ఎందుకన్నా? ఈ కాలం నాటిది కాదు నాన్న, వేదాంగాల కాలము నుంచి కూడా ఈ ఉపన్యాసం అనేది ఉంది. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. త్రేతాయుగంలో విశ్వామిత్రుడు ఏ టీఎల్ఎం వాడి రాముడికి పాఠం చెప్పాడండి. అప్పుడు టీఎల్ఎం ఉండేవా? ఎంత పెద్ద రాజుగారి కొడుకైనా, ఎంత పెద్ద ధనవంతుల బిడ్డ అయినా గురువుగారి దగ్గరికి వెళ్ళిపోవాల్సిందే. సర్టెన్ ఏజ్ రాగానే గురువుగారి దగ్గరికి వెళ్ళేవాళ్ళు. గురువు గారు తనకు నచ్చినట్టుగా తిప్పేవాళ్ళు పిల్లలు వెనకతల. ఎప్పుడు ఇంట్రెస్ట్ వస్తే అప్పుడు పాఠం చెప్పేవారు. ఒక్కసారి చెబితే పాఠం వచ్చేది. గమనించుకో. అదే ఈ రోజుల్లో తెల్లవారి నుంచి సాయంత్రం దాకా కూర్చుని పెట్టి అరిస్తే సాయంత్రం పలక మొహం మీద కొట్టి వెళ్ళిపోతాడు పిల్లడు. అవునా? ఎందుకంటారు? రీజన్ చెప్తాను. ఆ రోజుల్లో ఒక్కసారి చెప్తూ వచ్చేది, ఇప్పుడు రావటం లేదు. ఎందుకు అని అడిగాను. ఆ రోజుల్లో గురువు గారు ఒక చెట్టు గురించి చెప్పాలి. చెట్టు కింద ఉన్నప్పుడే చెప్పాడు దాని గురించి. ఒక నది గురించి చెప్పాలి. నదిలో స్నానం చేసినప్పుడే చెప్పాడు. అవునా? మరి నువ్వేం చేస్తున్నావు ఈనాడు? తరగతి గది 4 గోడల మధ్య కూర్చునబెట్టి ఎడారులు, పీట భూములు, సముద్రాలు, సరస్సు అన్నీ అక్కడే బాబల సూత్రంలో నీ సమాధి నా సమాధి పక్క పక్కనే కొడుకుని ఉంటున్నాడు. కేవలం వేదాంగాల కాలం నుంచి మన భారతదేశం ఉన్నా అదేంటి మేషాలు ఈ పాయింట్కి అంత ఎక్స్ప్లెనేషన్ అవసరమా? మాకు వచ్చు కదా అనుకుంటారు. అది పురాతనమైన బోధనా పద్ధతి ఏదని అడిగితే ఒక దేవుడు చారిత్ర పద్ధతి ఇట్టాడమ్మా. పురాతనము చరిత్ర బాగున్నాయని మా టాలెంట్ చూపించాడు. రైట్. లెక్చర్ అని ఆంగ్ల పదం, లాక్టేర్ అని లాట్ పదం వచ్చింది. దీని అర్థం టు రీడ్ ఆర్ టు టీచ్. లెక్చర్ అనేది ఏ భాష పదం? ఏ భాష వచ్చింది? లెక్చర్ అనే పదం అర్థం ఏమిటి? లెక్చర్ అనే పదం అర్థం ఉపన్యాసం అర్థం. లాక్టేర్ అనే పదం అర్థం అది టు రీడ్ ఆర్ టు టీచ్. భయపడే డైరెక్ట్ తెలకపోద్ది. అర్థం చేస్తుంది. అప్లికేషన్ అయిపోయింది. డైరెక్ట్ పోతే ఏ భాష ఏమిటి? బిగ్గరగా చదువు లేదా బిగ్గరగా అరువు లేదా సచివు. ఎవరైనా వ్యాఖ్యానం వల్లి వేసి చెప్పే రాసి మాట్లాడి దీనిలో ఉండేటువంటి మార్పులు ఏంటంట సైకలాజికల్ ప్రిన్సిపల్ అంట. ఉపన్యాసం మరి ఉపన్యాసాన్ని అంటే ఎలా చెప్పాలి, మొన్న ఒకసారి